హుస్నాబాద్ పట్టణ పార్టీ కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం 2 రోజుల క్రితం ప్రకటించిన జనాభా లెక్కలు కులగణన లెక్కలు చేస్తామని ప్రకటన చేయడం హర్షణీయమని బీఎస్పీ పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ బీఎస్పీ పార్టీలు జనాభా లెక్కలు చేయాలని కోరడం జరిగింది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంకు సంబంధించిన లెక్కలు గత 60 సంవత్సరాల నుంచి లెక్కలు చేయకపోవడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు చట్టసభలలో ప్రాధాన్యత లేకుండా పోయింది. బీసీ సబ్ప్లాన్ చట్టం లేదు. ఈ జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల అగ్రవర్ణాల కులాల లెక్కలు తేల్చి అన్ని వర్గాలను రాజకీయ ఆర్థిక సామాజిక పరంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేయడం జరుగుతుంది. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 500 కోట్ల రూపాయలు జనాభా లెక్కలకు కేటాయించారు. గత 5 సంవత్సరాల క్రితం కర్ణాటకలో జనాభా లెక్కలు చూస్తే 170 కోట్లు ఖర్చయినాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 200 కోట్లు ఖర్చయినాయని చెప్పారు. దేశం మొత్తం కులగణన జనాభా లెక్కలు చేయాలంటే 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే నిర్దిష్ట సమయంలో జనాభా లెక్కలు జరుగుతాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశం ద్వారా జనాభా లెక్కలకు వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించాలని హుస్నాబాద్ బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఎస్పీ పార్టీ నాయకులు వెల్పుల రాజు, బోయిని బాబు, జరిపోతుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణనకు సంబంధించి మేము దేశంలో జనాభా లెక్కలు చేస్తాం, అన్ని కులాల లెక్కలు చేస్తామని మొన్న మోదీ ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. దీని మీద గతంలో బీసీ సంఘాలు, వివిధ పార్టీలు మరియు బీఎస్పీ పార్టీ బీసీలకు న్యాయం చేయాలని గత 10 సంవత్సరాల నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా గతంలో నరేంద్ర మోదీ గారు కూడా మేము కులగణనకు వ్యతిరేకమని దాదాపు ఒక 100 సార్లు మాట్లాడాడు. కానీ ఈరోజు మరి ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో, ఏ రకంగా ఎట్లా ఏమైందో కానీ మళ్ళీ మేము జనాభా లెక్కలు చేద్దాం, ఎప్పుడో 1931 చేసిర్రు, ఇప్పుడు మళ్ళా చేద్దామని చెప్పడం జరిగింది. కానీ జనాభా లెక్కలు చేయడానికి, మనకు ఈ కులగణన చేయడానికి మనం కర్ణాటకలో ఈ మధ్య కులగణన చేస్తే దాదాపు 10 ఏళ్ళ కిందనే, దాదాపు 5 ఏళ్ళ కింద 165 కోట్ల రూపాయల ఖర్చు వచ్చినట్టు చెప్పారు. తెలంగాణలో 200 కోట్లు ఖర్చు జరిగినట్టు చెప్పారు. కానీ జనాభా లెక్కలకు ఒక 500 కోట్లే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది బడ్జెట్లో. మరి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ బడ్జెట్ సరిపోతుంది. మరి దేశం మొత్తం జనాభా లెక్కలు జరగాలంటే, కులగణన లెక్కలు జరగాలంటే దాదాపు 15,000 నుంచి 20,000 కోట్ల లెక్కలు, 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లు కానీ ప్రత్యేకంగా మళ్ళా పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి నిధులు ఏర్పాటు చేస్తేనే ఈ లెక్కలు జరుగుతాయి. వాటినే ఏదో మేము చేద్దామని మాట్లాడితే ఇది జరిగే పరిస్థితి లేదు. అదేవిధంగా ఒక విధంగా ఇవాళ రిజర్వేషన్లు 50% మించద్దు అని గతంలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకు బీసీల జనాభా పెరిగింది, ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగింది. దీన్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. తమిళనాడులో చూసుకుంటాను మనం 65% అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి. అదే రకంగా ఇవాళ ఏ రాష్ట్రంలో ఎంత బీసీ జనాభా ఉన్నదో, ఎస్సీలు ఎస్టీలు ఎంత జనాభా ఉన్నదో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు మళ్ళా కేంద్రంలో 65% వేస్తేనే వివిధ వర్గాలకు న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు చట్టసభలలో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో ఖచ్చితంగా రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం కూడా కల్పించాలని ఇవాళ మనకక్కడ జంతర్ మంతర్ దగ్గర కూడా బీసీ సంఘాల నాయకులు అమర నిరాదీక్ష చేసిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారికి కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రకటన కాదు,
దాన్ని బీసీలకు కానీ జనాభా పరంగా ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అక్కడికొచ్చే విధంగా లెక్కలు చేసి అందరూ లబ్ధి పొందే విధంగా సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని బీఎస్పీ పార్టీ పక్షాన మేము హుస్నాబాద్ బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇది మరి పహల్గాం సంఘటనను మరి ప్రజలు మర్చిపోయడానికి డైవర్టు రాజకీయాల్లో భాగంగా, ఎందుకంటే బీజేపీకి ఇవన్నీ అలవాటే కాబట్టి మరి కావాలనే మేము జనాభా లెక్కలు చేస్తాం, కులగణన చేస్తామని మరి మాట్లాడిరా. మరి ఏ రకంగా మాట్లాడిరో కూడా మరి వాళ్ళే ఇది చిత్తశుద్ధితో పనిచేసి ముందుకు వెళ్తేనే మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు బీసీల కొరకు కావచ్చు, ప్రజలు ఇప్పుడు జనాభా పెరుగుతున్న వివిధ వర్గాల కొరకు కావచ్చు, అన్ని పార్టీలు కొట్లాడుతున్నాయి కాబట్టి అన్ని పార్టీలకు మేము ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది.